దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు కొత్తూరు పోలీస్ స్టేషన్‌కి విచారణకెళ్లారు. విచారణకెళ్ళిన శ్రీనివాస్ ఇంకా బయటకు రాలేదని చెప్పేసి పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పుడు ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఈ విచారణకైతే వెళ్ళడం అయితే జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్‌ని మరియు తన అడ్వకేట్స్ ఇంకెవరైతే ఉంటారో తనలో ఇంకా ఎవరినైతే ఓన్లీ పిలిచారో, ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులు ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీంతో శ్రీనివాస్‌ని అదే విధంగా వాళ్ళ అడ్వకేట్స్, లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అందులోకైతే తీసుకోవడం జరిగింది. కానీ విచారణకి వెళ్ళి దాదాపు ఇప్పటికే 5 గంటలు అవుతుంది. 5 గంటలు అయినా కానీ ఇంకా ఎందుకు బయటకు రాలేదని చెప్పేసి ఇక్కడ మాధురి అయితే బయట పోలీస్ స్టేషన్ వద్ద అయితే గొడవ అయితే చేస్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది. అయితే దీంతో మాధురిని కూడా ఇప్పుడు దువ్వాడ మాధురిని కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ లోపలికైతే తీసుకెళ్లడం జరిగింది. అయితే దీని వెనుక ఇప్పుడు మళ్ళీ ఎస్పీ, డిఎస్పీ వాళ్ళు కూడా బయటకి వచ్చి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, విచారణ అంటే ఇది ఇలాంటి విచారణ కాదు, ఇలా ఊరికే అయిపోయే విచారణ కాదు, దానికి ఒక సమయం అనేది పడుతూ ఉంటుంది, దానికి కొన్ని ప్రశ్నలు అనేవి ఉంటాయి. సో దీనికి మీ లాయర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు, సో దీనికి ఒక టైం అనేది పడుతూ ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పోలీసులు కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. మరి ఎందుకు విచారణకు వెళ్ళారు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే కనుక ఇంతకుముందు గతంలో ఏదైతే 2025లో జనసేన పార్టీ మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, సో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది, అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనిపైన అప్పట్లోనే కేసు కావడం జరిగింది. ఏదైతే 2025 ఫిబ్రవరి, మార్చిలోనే దువ్వాడ శ్రీనివాస్ మీద కేసులు అయితే నమోదు అవ్వడం జరిగింది. దానిపైన విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. అప్పటి విచారణ ఇప్పుడు ఎలా చేస్తారు, అసలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మాధురి అయితే ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా పరంగా మాధురి ఏం మాట్లాడుతుంది అని అంటే కనుక అలా ఎలా చేస్తారు, లోపల ఏదో జరుగుతూ ఉంది, ఇది కావాలనే కక్షపూర్వితంగా ఒక కుట్రపూర్వితంగానే చేస్తూ ఉన్నారని చెప్పేసి మాధురి గారు ఇక్కడ మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. మరి ఎందుకు నిజంగానే ఒక కుట్రపూర్వకంగానే జరుగుతూ ఉందా, ఇన్ని రోజులు సైలెంట్ ఉన్న ఇప్పుడు ఏదైతే దువ్వాడ మాధురి కానివ్వండి, దువ్వాడ శ్రీనివాస్ కానివ్వండి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఏ విధంగా సెటిల్ అయ్యారో మనం అయితే చూస్తాము. అదేవిధంగా మళ్ళీ అప్పుడప్పుడు ఏపీకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, అక్కడ ఉన్న సమస్యల మీద వాళ్ళు మాట్లాడడం అనేది మనం చూసాము. కానీ సడన్ గా మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ మీద ఎందుకు విచారణ కొనసాగుతూ ఉంది, దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేస్తారు మరి కాసేపట్లో అనేది కూడా ఒక సస్పెన్స్ గా అయితే మారింది. మరి ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ కనుక నిజంగానే తప్పు ఉంటే కనుక, నిజంగానే అనుచిత వ్యాఖ్యల్లో అతను చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాని మీద ఒకవేళ కేసు కింద నమోదు అవుతాయి కనుక 100% ఇంకా శ్రీనివాస్ అయితే అదుపులోకి అయితే తీసుకొని ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇటు పక్కనేమో మళ్ళీ మాధురి కానివ్వండి, వారి దువ్వాడ అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరైతే వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొత్తూరు పోలీస్ స్టేషన్ కి చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఉద్రిక్తత ఏ విధంగా నెలకొందనేది కూడా మనం విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. మనం కూడా చూడొచ్చు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది. అయితే అదేవిధంగా గతంలో కూడా అతను ఏ విధంగా కామెంట్ చేశాడు, ఒక పవన్ కళ్యాణ్ మీదనే కాదు ఇంకా వేరే వాళ్ళ మీద కూడా ఏమని కామెంట్ చేశాడు, ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో కూడా ఏ విధంగా జరిగింది, ఎలక్షన్స్ టైంలో కూడా ఇటు దువ్వాడ ఫ్యామిలీ ఏ విధంగా మాట్లాడారు అనేది మనం చూసాం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి కొంచెం సైలెంట్ అయ్యారు అనేది కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈ రోజు దువ్వాడ మాధురి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక ఎమ్మెల్సీకే సరైన ఇది లేదు, ఇంకా మీకు ఇప్పటికైనా ప్రజలు మారండి, ఇప్పటికైనా ప్రజలు ప్రశ్నించండి, ఏపీ ప్రజలు ప్రశ్నించండి అని చెప్పేసి కూడా దువ్వాడ మాధురి మీడియా పరంగా అయితే మాట్లాడడం జరుగుతుంది. అక్కడ పోలీస్ స్టేషన్ ముందే దాదాపు 4-5 గంటలు అవుతుంది, ఇంకా విచారణ ఏం కొనసాగుతూ ఉంది, అసలు లోపల ఏం చేస్తూ ఉన్నారు, బయటకు పంపించాలి అని చెప్పేసి మాధురి అయితే గట్టిగా అడగడం అయితే జరుగుతూ ఉంది. మరి నిజానికి అసలు లోపల ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పటికైతే ఎవరికైతే తెలియదు. కానీ పోలీసులు వచ్చి అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే విచారిస్తూ ఉన్నారో సో అక్కడ పోలీసులు అయితే బయటకు వచ్చి ఇంకా కొద్దిసేపు టైం పడుతుంది, సమయం పడుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. మరి దీని తర్వాత దువ్వాడని అరెస్టు చేస్తారా లేదంటే వదిలిపెడతారా అనేది కూడా ఇంకొద్దిసేపట్లో అయితే తెలియనుంది. వాళ్ళు మాత్రం ఇంకా క్లారిఫై అయితే ఇయ్యలేరు, విచారణ మాత్రం ఇంకా కొద్దిగా సమయం పడుతుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి మొత్తానికైతే అరెస్ట్ చేస్తారా ఏంటి అనేది అయితే చూడాలి.